శంకరాచార్యుల వారు అవతరించేసి నాయనలారా తాను శిష్యుని రూపంలో ప్రశ్నేసినాడు. కేహేతవో బ్రహ్మగతే సుసంతి సత్సంగతిర్బ్రహ్మ విచారతు సత్సంగతిర్దాన విచారతోష. ఆ బ్రహ్మమును చేరు మార్గములు ఇవి సజ్జన సాంగత్యము, దానము చేసుకోండి. భగవదార్పణ బుద్ధితో దానాలు చేసుకోండి. అన్నదానము చేయడము, గృహదానము చేయము, వస్త్రదానములు చేయడము, షోడశ మహాదానాలు, ఎన్నో దానాలు. అన్ని దానముల కన్నా అన్నదానం గొప్పది. అన్నదానము చేసుకోండి. మాన సంరక్షణార్థ నిమిత్తమే ఇతరులకు వస్త్రదానములు చేయండి. ఉండటానికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించండి. ఈ 3 దానాలు ఉంటే కర్మశేషము కొంచెం ఉంటే ఇవి 3 చేసినవి కావున వచ్చే జన్మలో నీకు ఈ 3 ఉంటాయి. ఉండటానికి ఇల్లు, కట్టడానికి వస్త్రము, తినటానికి అన్నం ఉంటుంది, పుష్టిగా ఉంటుంది. అప్పుడు ఈ జన్మలో కర్మశేషం ఉండి జన్మ ముక్తి పొందనప్పటికైనా వచ్చే జన్మలో ముక్తి పొంది తీరుతావు, సందేహమే లేదు. అందుకోసమే షోడశ మహాదానాలు, ఇంకెన్నో దానాలలో ముఖ్యమైన దానములు. అన్ని దానముల కన్నా అన్నదానము గొప్ప, కన్నవారి కంటే ఘనులు లేరు, ఎన్న గురువు కన్నా ఎక్కువ లేరయ, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన యోగీంద్రుల వారు. అన్ని దానముల కన్నా అన్నదానము గొప్ప, కన్నవారి కంటే ఘనులు లేరు, ఎన్న గురువు కన్నా ఎక్కువ లేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ అన్ని దానాల కన్నా అన్నదానము చాలా గొప్పది సుమా. గురువు కన్నా మించిన దైవము లేడు, ఎన్న గురువు కన్నా ఎక్కువ లేరు సుమా. తల్లిదండ్రుల కన్నా దైవము లేరు. అన్ని దానముల కన్నా అన్నదానము గొప్ప, కన్నవారు కంటే ఘనులు లేరు, తల్లిదండ్రుల కన్నా గొప్పవారు లేరు, ఎన్న గురువు కన్నా ఎక్కువ లేరయ్యా. గురువే దైవము, గురువును దైవంగా చూసుకోండి. అట్టి భావనలో ఉన్నటువంటి వారికి మోక్షం సిద్ధిస్తుందన్నారు వేమన యోగీంద్రుల వారు. అన్నదానాలు చేసుకోండి, తల్లిదండ్రులను పూజించండి, గురువు చెప్పినట్టు ఆచరించుకోండి, మోక్షము మీ అరచేతిలో ఉంటుంది. వాళ్ళు కైవల్యాన్ని పొంది తీరుతారు, సందేహమే లేదు. అన్ని దానముల కన్నా అన్నదానము గొప్ప, కన్నవారి కంటే ఘనులు లేరు, ఎన్న గురువు కన్నా ఎక్కువ లేరయా, విశ్వదాభిరామ వినురవేమ. అందుకోసమే సత్సంగతిర్దాన విచారతోషాః. సజ్జన సాంగత్యము చేస్తూ అన్నదానాలు చేస్తూ, అన్నదానము చేస్తే చాలు, పెట్టి పుట్టితే ఎక్కడికైనా వస్తుంది. అది వచ్చే జన్మను వెంబడిస్తూ వస్తుంది. పెట్టిన దినముల లోపల నట్టడువులకైన వచ్చు నానార్థములను, పెట్టని దినముల లోపల కనకపు గట్టెక్కిన లేదు గదరా సుమతి. సుమతీకారుడు చెప్పినాడు, పెట్టి పుట్టే నువ్వు ఎక్కడికైనా అడవిలో ఉన్నా, నీ నట్టడవిలో ఆ ఘోరారణ్యముల మధ్యలో ఉన్నా నీవు చేసిన పుణ్యం అక్కడికి నేను వెతుకుంటూ వస్తుంది. చెయ్యకపోతే నువ్వు బంగారు కొండపైన ఉన్నా అన్నదానం చేయకుండా బంగారం ఉంటుంది, తినటానికి ఆ బంగారం తిని జీవిస్తావా? లేదు సుమా. పెట్టిన దినముల లోపల నట్టడువులకైన వచ్చు నానార్థములను, పెట్టని దినముల లోపల కనకపు గట్టెక్కిన లేదు గదరా సుమతి. పెట్టకపోతే బంగారు కొండపైన నీకు రాదు సుమ అన్నము. అన్నదానాలు చేయవలసిందే. ఎవరైతే పరమ భక్తులకు అన్నదానాలు చేస్తూ భగవదార్పణ బుద్ధితో ఎన్ని మెతుకులు పెడతారో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో ఉంటారని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. యోగాభ్యాసేన జీర్యతే. ఇంకా ఎవరైతే మహాత్ములు పుణ్యపురుషులకు అన్నదానం పెడితే వాళ్ళు ఎవరికి అన్నదానం చేయాలా? యోగాభ్యాసేన జీర్యతే. యోగాభ్యాసం వల్ల జీర్ణించుకున్న పుణ్యపురుషులకు పెడితే అనంతమైనటువంటి పుణ్యం వస్తుంది సుమా. అందుకోసమే ఇక్కడ యతిర్యస్య గృహం భుంక్తే తస్య భుంక్తే హరిర్స్వయం, హరిర్యస్య గృహం భుంక్తే తస్య భుంక్తే జగత్రయం. ఎక్కడైతే యతీశ్వరులకు అన్నం పెట్టినామో సాక్షాత్ శ్రీ మహావిష్ణువే భోంచేసినట్లు. ఏ యతీశ్వరుడు భోంచేసి శ్రీ మహావిష్ణువు భోంచేసినట్లే. ఏ యతీశ్వరునికి అన్నం పెట్టినావో శ్రీ లోకాలను సృష్టించిన ఆ భగవంతునికి అన్నం పెట్టిన పుణ్యము ప్రాప్తిస్తుంది.
యతిరేష్య గృహం భుంక్తే తస్య భుంక్తే జగత్రయం. యతిర్యస్య గృహం భుంక్తే తస్య భుంక్తే హరిర్స్వయం. హరిర్యస్య గృహం భుంక్తే తస్య భుంక్తే జగత్రయం. ఎక్కడ శ్రీ మహావిష్ణువు భోంచేసినాడో ఈ ముల్లోకాలన్నీ భోంచేసినట్లే. అందరికీ ముల్లోకాలకు దానం చేసిన పుణ్యము, అట్టి భాగ్యము సత్పురుషులకు దానం చేస్తే అంత పుణ్యము ప్రాప్తిస్తుంది అని మన శాస్త్రముల యందు, పురాణముల యందు, వేదశాస్త్రముల యందు లోకహితమై మానవులు తరించట నిమిత్తమే, పుణ్యాన్ని చేకూర్చుకొనుట నిమిత్తమే, భగవంతుని యొక్క కరుణాకటాక్షాన్ని పొందుట నిమిత్తమే మన మహర్షులు చెప్పిన దివ్య సందేశం ఇది.